గతంలో ఏదైనా సరే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఏదైనా సరే, నేటివిటీ, రెసిడెన్స్, ఇలా ఏది కావాలన్నా సరే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళెరిగేలా తిరగాలి, లేదంటే అక్కడ ఉండేటువంటి ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ దీనికి చెక్ పెడుతూ వచ్చిందే సచివాలయ వ్యవస్థ. ప్యారలల్ గవర్నమెంట్ని నడుపుతున్నారనేటువంటి ఆరోపణలు అప్పట్లో వచ్చినప్పటికీ కూడా సమర్థవంతంగా పనులు నిర్వర్తించినటువంటి వ్యవస్థ ఏపీ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థనే రద్దు చేయబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నారు అనేటువంటిది ముందుగా వచ్చినటువంటి అంశం. గ్రామ వార్డు సచివాలయాలు కాకుండా గ్రామ వార్డు సంక్షేమ కార్యాలయాలు అనేటువంటి పేర్లు పెట్టబోతున్నారని. తర్వాత తెలిసినటువంటి వార్తలు ఏంటి అంటే, యాక్చువల్గా దీన్ని 2019కి ముందే టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి భావించింది. క్లస్టర్ విధానాన్ని తీసుకురావాలని, ఒక్కొక్క క్లస్టర్లో 5,000 కుటుంబాలు ఉంటాయి, వీళ్ళకి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఒక 5గురు ఉద్యోగులతోటి ఒక కార్యాలయం, ఈ కార్యాలయం పరిధిలో 5,000 కుటుంబాలు ఉంటాయి. ఇది మొత్తం ఒక క్లస్టర్. ఈ క్లస్టర్ని బేస్ చేసుకునే అక్కడ వాళ్ళకి అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఏవైనా సరే ఆ క్లస్టర్ బేస్లో జరుగుతాయి. దీన్నే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 కుటుంబాలకు ఒక సచివాలయం అని చెప్పి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరలా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు అమలు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నారనేది తెలుస్తుంది. ఈ 2,000 కుటుంబాలకు ఉన్నటువంటి ఒక సచివాలయాన్ని తీసేసి క్లస్టర్ బేసిస్లో 5,000 కుటుంబాలకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు 10 మంది ఉన్నటువంటి ఉద్యోగులను తగ్గించి 5గురిని, మిగిలినటువంటి వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు, అలానే రేషనలైజేషన్ అంటే ఎక్కువ జనాభా ఉన్న చోట ఎక్కువ మంది సిబ్బంది, తక్కువ జనాభా ఉన్నటువంటి చోట తక్కువ సిబ్బంది, సో ఇట్లా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇవి ఎంతవరకు అమలవుతాయనేది చూడాలి.